ఈ బిడ్డ పాడవాడా పాడవాడా ఇక పుట్టరాని బిడ్డలు ఎట్లా ముట్టిరా ఇక ముగ్గురు బీజాలతోటి ఓ దేవుడా నాకు ఎన్నడ తెల్లారు నమ్మ తల్లులారా నాకు ఎన్నడల్ల పొద్దు ఊకు ఓ దేవుడా యోగాల విల్లాల కంటే గవ్వలారా ఇక సీరలు లేకున్న బాధే బాధన్నరా ఇక రైకలు లేకున్న బాధే బాధన్నరా సీర లేకున్నా బాధే రైక లేకున్నా బాధే తేది గాజులు లేకున్నా బాధే నొస్తికి బొట్టు లేకున్నా బాధే ఇక అన్ని బాధాల కన్నా ఓ దేవుడా పెళ్లి చేయకుంటే అవ్వా ఓ దేవుడా అవి పెద్ద బాధలు అంటారు తల్లులారా ఏ కట్టం వేసి నీ బిడ్డలెల్ల తీయాలి కన్నను కన్న గడుపు పేరుని నా ఎత్తాలి నేను ఒక ఇంటి బిడ్డారా ఎత్తు ఇది వరకు ఇద్దరి బిడ్డలంటే కొడుకు ఉడతననుకుంటే బిడ్డే పుట్టే పెద్ద బిడ్డ చేయమాల ఇప్పటికేడన్న బిడ్డ పెరిగింది ఒక్క 5 ఏళ్ళు గడితే నా బిడ్డ పెళ్లి అవుతుంది పెద్ద బిడ్డ పెళ్లికి చేసి అత్తగారింటి దాకా రంపుదే రెండో బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది నేను రెండో బిడ్డ పెళ్లి చేసి ఓ దేవుడా రెండో బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటికి బిడ్డని దాకా తోలితే మరి పెద్ద బిడ్డ కాని పిల్ల తీయాలి పెద్ద బిడ్డ కాని పిల్ల తీసి అత్తగారింటికి సాగంపుతే ఇప్పుడు పుట్టిన ఈ చిన్న బిడ్డ పెళ్లికి ఎదుగుతుందమ్మా ఏగినెత్తి ఎల్లకాలం ఈ ఆడలతోటి పేరు మాత్రం పండుగల పేరు అంటాలే ఇక నేను సుఖపడేది ఎన్నడు అయిపడేది ఎన్నడు ఈ ముగ్గురు బిడ్డలు పోయి అత్తగారింటికే పోతే నేను ఎప్పటోలో కొట్టుదాన్ని అయిపోతాను నన్ను తిన్నవారి అడిగేటోళ్ళు నాకెవ్వరా ఉన్నవారి అడిగే దిక్కు నాకెవ్వరా ఈ బిడ్డలు పాడు వాడా ఓ దేవుడా ఏ బాయి వెయ్యాలి వెళ్ళపా వెళ్ళారు పాలే ఏ సెర్లు వెయ్యాలి సెర వెళ్ళారు పాలే ఈ బిడ్డల బాయి లేదు నా బాయి వెళ్ళారనుకొని ఈ బిడ్డలు పుట్టలేదనుకుందరా అయ్యయ్యో ఇలా కొడుకులు లేని తనవరాలైపోయే కొడుకులు లేని జీవితం అయిపోయే ఇలాకి కన్న తండ్రి రాయలింగు ముగ్గురు బిడ్డలు ఎన్నడు ఒక్క కొడుకుని వెళ్ళడు ఒక్క కొడుకు నా కోత్రం కొనియాడతాడు నా ముగ్గురు బిడ్డలు నా వంశం ఉద్ధరిస్తారు నా పిల్లల బాలలు నిన్న పొన్న పగలు నిన్న పొన్న నా బిడ్డలు పోవద్దు నా కొడుకు పోవద్దని బట్టకు తప్పకుండా పట్టకు తప్పకుండా ఒక్క కొడుకుండే పడికే ఆ తన్ని మనసు నిండు చేసుకొని కడుపు చిన్న వేసి కళ్ళు పెద్ద వేసి ఆయన కట్టం కాని కట్టం వేసి కన్న తన్ని 4 పిల్లల చదువుకున్నాడు రాయలింగు అయ్యో చిన్ని మొక్కల్లారా చిన్ని మొక్కల్లారా కన్న తండ్రి ఓంగా కొడుకు దగ్గర తీసుకున్నాడా ఒరే కొడుక రాజన్న నాయనా కొడుక రాజయ్య ఇక నేను పోతున్నా నాయన నా ముగ్గురు బిడ్డలు ఉంటారు నా బిడ్డ రోసవ్వ నా బిడ్డ రామవ్వ నా చిన్న బిడ్డ పద్మవరా నాయన అయ్యో నా బిడ్డలు బయట కొడుకు ఊరి కొడుకునేరా ముగ్గురు బిడ్డలు కొడక అవగానిల్లని ఎన్నడు రాకున్నా నెలకొక్క పండుగ ఏడాదికి 12 పండుగలు అంటారు ఏ పండుగ రోజు ఆడిది అవగానింటికి ఎదురు చూడకున్నా పెద్దల కత్తుది పెద్దురమ్మ వాద్య బాలల కత్తుది బతుకమ్మ పండుగ పిల్లల కత్తుది పీరీల పండుగ అన్నారు ఇంకా బతుకమ్మ పండుగ 10 రోజులు వెళ్ళాలంగా 4 బిడ్డలే తెల్లైనా పొద్దుగానే లేదు దిబ్బగట్ట పట్టుకొని వాకిద్ద కత్తి వాకిళ్ళు ఊడు వంగ పండుగ దగ్గరికి వస్తుంది
మా వేతండు తొలకపోరు మా అయ్య వత్తండో మా వరాక మా అయ్య రాక మా అన్నను తోలుతండో తమ్ముండే తోలతండని అయ్యో నా ముగ్గురు బిడ్డలు కొడుకో నాతో చూస్తారు బిడ్డ నా బిడ్డ తోలుకొచ్చి ముగ్గురొక్క ఇళ్ళ తోలుకొచ్చి కొడుకు నా ముగ్గురు బిడ్డలు తీరలంటారు రైగలంటారు చేతికి కాదులంటారు రసికి పొట్టంటారు కొడుకు వాళ్ళు 10 తీరులే కోరుకుంటే 5 తీరులు పెట్టి అక్కడ ఓ తెల్లన్నారా మన కథ తండ్రి అనుభవంతులు అన్ని వినాలి ఉరికచ్చు నేను మొగబాయి అన్ని దోషించి తెచ్చిన చెల్లి మీ మనసు నిండి వేసుకోమని ముగ్గురు చెల్లెళ్ళ కడుపు నింపి కొడుకు వాళ్ళ కాళ్ళు మొక్కి అమ్మగారి చెల్లి బస్టాండ్ దాకా ఎరగరికి పోయి కొడుకు బుద్ధిగానే చెప్పుకుంటా అయ్యో వీరి పాదరానికి రాకుండా వాళ్ళ సాగదోలు రాయ్యా కోపం వచ్చి మాటంటే తప్పన తెచ్చి నా ఎవరు నిద్రించిండు నేను ఏ అక్క కేసల్లకే తీర పెట్టారే ఏసల్లకే పెట్టారే మరి 5 2 పోతురా ఒక్క అడవిలో ఉంటే ఓ అన్న తీర కొంటాడు ఓ అన్నడైకి కొంటే ఓ అన్న కమ్మలు పుట్టాలి వేయించుతాడు ఒక్క చెల్లకి 5 అన్నదమ్ములు ఉంటే అన్ని విధాలు పెడతాడు ఒక్కరి పొత్తులు 5 అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక్కడు ఏ అక్క కేసీలు పెట్టాలి ఏ చెల్లె కేరైకి పెట్టాలని ఒక్కడు బాధపడతాడు కొడుకో కథను బాధపడకూడా నీ కుండలగల్లది ఇండగల్లది నీ సోమనగల్లది వాళ్ళ చేతులు పెట్టి సాగదోని విద్య కోపం వచ్చి మాటంటే వాళ్ళు కలవీన కాడ కొయ్యవీన కాడ నా అన్నకి వాడన్నాడు ఈ బతుకు పాడువడా ఇవల్ల మాయుంటే ఒరిగాలి కొడక నా కడుపులో పుట్టిన బిడ్డలు ఒక్కనాడు ఎంత అట్టా తిన ఒక్కనాడు నేను మాట్లాడితే నీకేమాటొచ్చింది నా బిడ్డలు ఎంత మాట్లాడతామని వాళ్ళు కర్రకు పుట్టడు కన్నీరు తీస్తారు రాయ్యా అడిగుడుగా అంటే కొడుకు చెంపుడుగా బిడ్డ కొన్నోడు కొట్టి కొడితే గీసిన ఆడిదాని మనసుకు బాధని పియ్యది బిడ్డ అదే కన్నోడు తోడబుట్టినోడు ఆడిదాన్ని ఒక్క చెడు మాట అంటే ఈ బతుకు పడవన బతికెందుకు బయటమని సత్యంత రేజో అనిపిస్తుంది ఆడిచిన వారికి మాటగా నాకుంటా కొడుకు నా కొడుగా రాజన్న నా బిడ్డలు చదువుకోవు నా ముగ్గురు బిడ్డరారా మీ అమ్మ బయలువ బిడ్డ పండుగ పబ్బన్న మీ తన్న మీకు కొత్త చీరలు విడిది బిడ్డు మీ కొత్త చీరలు విరిగట్టుకొని మీ అమ్మకేమో మీ పాత చీరలు ఇచ్చి పోతే బిడ్డ అయ్యో 10 రోజులకు ఒక్కనాడు అమ్మ దగ్గరికి వచ్చి బిడ్డు అమ్మ కట్టం చూడలేరు కన్న తల్లిని మరవకుండి బిడ్డు నేను రూపమిచ్చిన తండ్రినే కానీ నీ అవ్వనవ మాసాలు బొట్టల పోసి బండిడ ఒక్కళ్ళ గుళ్ళెడమే గుళ్ళ కన్నది మీ అవ్వ ఇలాగీ తండ్రి రింగుకు ఒక్క కొడుకుండే బడికి గీత పని తండ్రు అక్క చెల్లెల బలగాన్ని బావరా బలగాన్ని రోని గజ్జయ్య పేరు బాబు గుళ్ళడు ఒక్క కొడుకు లేకపాయే ఈ బిడ్డ పాడు వాడా నాకెట్లా కలిగినాదో భగవంతా గుళ్ళేమన్నో ఈ బిడ్డనెట్ట విచ్చినం ఆయన కొడుకునిస్తానన్నావు ఇప్పుడు ఈ బిడ్డని ఎట్లా దాదాలి ఏ బాయిలే ఎల్లని బిడ్డ ముఖం చూస్తలేదు తల్లి బిడ్డను ఎత్తుకుంటలేదు పాలిస్తలేదు సరిపాయం పడతలేదు
మరి ఆ బిడ్డ చూసిన ఎర్రబొరినట్టు బొర్రుతుంది. అక్కడ బిడ్డ ఎడుతుంది బాలంత తల్లి ఇక్కడ ఎడుతున్నదవ్వా. మా తల్లి చూసిన మా చిన్న చెల్లె పుట్టిన కాడికెళ్ళి మా అమ్మ తిడతాను. మా చెల్లెకు మా అమ్మ పాలిస్తలేదు. ఇవాళ మా చెల్లెను మా తల్లి దగ్గరికి ఎత్తుకపోయి అవ్వ బుక్కలన్నీ పాలు చెల్లెకి ఇవ్వకపోతే మా చెల్లె బతకదా అని వాళ్ళు జ్ఞానవాసిన బిడ్డలేం కావాలా చెల్లెను ఎత్తుకొని ఎత్తుకొని కన్న తల్లి వేడికెళ్ళా వేడికెళ్ళా తిన్నడా అవరడు కన్నా తల్లి తెలియదు ఎత్తుకోలేను పడలేకపోతే కాదే నా చెల్లె మా చెల్లె చచ్చిపోవు నాయవ్వ తెలియదు కాచి ఇద్దరు పిల్లలు క్యారవచ్చే బిడ్డలు బిడ్డ ఎత్తుకొని తన కన్న తల్లి పెడికి రావచ్చా ఇద్దరు బిడ్డలచ్చవ్వా చెల్లె గోకొరినట్టు ఓడదని పాడి అలీవని ఇద్దరు బిడ్డలు ప్రాధేయపడతాంటే తల్లికి నారాని కోపం వచ్చింది. తల్లికి వసుంధరాదేవి అంటే మాత్రం ఇద్దరు పెద్ద బిడ్డలు చూసింది. ఎందుకు ముట్టినే నా కడుపుల చెడ రమ 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 విధమన్ను పోయ్య రామ రామ ఈ బిడ్డ మీద తుమ్ము పోయ్య రామ రామ రమ ఏ బాయి దొరకలే తెరువు దొరకలేదా ఏ బాయి నిలబడి సావుని ఏ చెట్టుకన ఉడి పెట్టుకొని సావుల్ని మీరు దత్తనకు పిలవత్తది కోటి కూతుంది. మీరు పుట్టలేదనుకుంటే నాకు ఏ బాధ ఉండే లంచముండనారా పుట్టిర్రే కడుపురా ఆ తల్లి వసుంధరాదేవి పదే పదే ఎందుకు పుట్టిరు నా గండంగా పుట్టిరా ఒక్కలా ఇద్దరు ముగ్గురు ఆడి ముండలు పుట్టిరు మంచి మంతలు వస్తారు మీకు సావతి నేను సావే మన్నయ్యా నా గండాన పుట్టినారే మీరు ఎందుకు పుట్టిరు అని ఆ తల్లి అనరాన్ని మాట్లాడు జ్ఞానవచ్చర పెద్ద పెట్టే అనగా తల్లి నా దేవత తల్లి నా దేవత తల్లి వసుంధర రాని మాటలంటే బయట వాడల్లే చెట్టు కళ్ళమేమో నావా ఊరి పెట్టుకుంటూ కన్న తల్లి ఉన్నవే నావా ఇద్దరు చెల్లెనంగా మరారా ఇద్దరు బిడ్డలైనా బలారా ఒలురెక్క ఒకళ్ళ పట్టుకున్నారా నా చెల్లె వనమాల వనమాల మనం భూమి మీద బతుకట్టు నా చెల్లెలా ఇదన్న బయలవాడే నా చెల్లెలా నవ్వకట్ట బాపుదామే నా చెల్లెలా బాధ బాపుదాము నా చెల్లెలా ఏదన్నా బయలవాడి ఏదన్నా చెట్టు పెట్టుకొని సత్తే మన సత్తే మన చెల్లెలు మన అవ్వదాదుకు ఉంటుంది చెల్లెలా చెల్లెరావే చెల్లె రావే చెల్లె ఇద్దరు బిడ్డలైన కంట పట్టుకొని అడుగు ముందర పెట్టినప్పుడు ఎవరైతే కచ్చిరా బిడ్డకు కన్న తండ్రి కనుకనేమి తండ్రి అది కచ్చినప్పుడు బిడ్డలు అనుకున్నారు ఒక్కనాడైనా మన తండ్రి కనుక ఆడ వెళ్ళాలా అని ఆడ వెళ్ళాలి మా తండ్రి దేశపతి వచ్చినాక మనం ఎక్కడెందుకో సావాలో చెల్లడం ఇక్కడ రక్త మన జీవి సరిగా అందది కన్న తండ్రి వచ్చినాక కన్న తండ్రి కాళ్ళ మీద మా మన గిఫ్ట్ అంటా అందాని కన్న తండ్రి కాళ్ళ
కాళ్ళ మీద చెల్లే ప్రాణం తీయమని అడుగుదామని ఆనాడు ఇద్దరు బిడ్డలు దర్వాజ చీరలు పట్టుకొని తండ్రి వచ్చే రాకడ ఎదురు చూస్తూ ఉన్నాడు అవ్వ. తండ్రి వచ్చే రాకట ఇద్దరు బిడ్డలు మేము ఎందుకు బతకాలి? ఏదన్నా బాయిలో పెడతాం, ఏదన్నా చెర్లు పెడతామా? అమ్మ తిట్టినాక మేము ఎందుకు బతకాలి? ఏదన్నా బాయిల పడి మా అవ్వ బాధ తిరుపుతాం, ఏదన్నా చెర్లబడి మా అవ్వ శవ తిరుపుతాం. మా అవ్వ తిట్టినాక మేము బతకం. అప్పటికిప్పటికి అన్నారు సర్కారు పైసా సర్కారు దోసుకోగా అడ్డం ఎవరు లేదు. కన్న తల్లి కాంతాను ఇస్తారు పెట్టంగా ఎవరంటే ఎవరన్నారు కాదు. బాయిలో పడి సాగు ఉన్నాక మేము ఎవరితో చెప్పుకోవాలి? ఏదన్నా బాయిలో పడి సత్తమని జ్ఞానవతిని ఇద్దరి బిడ్డలు జయమాల వనమాల రెక్కడెక్కలు పట్టుకొని ముందరికి 3 అడుగులు ఎదురుల కన్న తండ్రి అది ఖచ్చితం. ఎప్పుడైనా కానీ మా తండ్రి దశపతి రాజు రాండ్రి బిడ్డలారని పెద్ద బిడ్డను కుడితోడ మీద గుక్కుండ పెట్టుకొని నడిపి బిడ్డను ఇరతోడ మీద గుక్కుండ పెట్టుకొని చెరొక్క బుక్క అన్నం తినబెట్టినాక హతుబారి మా తండ్రి అన్నం తినేది. గంత మంచి మా తండ్రి మేం చచ్చిపోతే మా తండ్రి ముఖం మాకు కనబడతారు. మా తండ్రి ముఖం మాకు కనబడది. మా నాయన వచ్చినాక నాయన ముఖం చూసుకున్నాక మేము ఏదన్నా బయలుపడతాం, ఏదన్నా చెరలబడతామని తర్వాత చీరలు పట్టుకున్నారు. తర్వాత చీరలు పట్టుకొని ఇద్దరు బిడ్డలు ఎక్కెక్కి పడి ఎడతా ఉన్నారు. కానాడు వచ్చిన దశపతి మహారాజు సమయాన కచ్చేరి బంధు పెట్టుకుంటారు. తన భవనాల వేటకినా తాను బయలు వెళ్ళిండు. వస్తా అంటే ఇద్దరు బిడ్డలు జయమాల వనమాల దర్వా చీరలు పట్టుకొని అచ్చే తండ్రి కనులు చెరు నాయన దశపతి రాజా నువ్వు ఐలోని దేవుళ్ళు వస్తాను వారు నాయన. నాయన దశపతి రాజా ఇవాళ నీ ముఖం మేము చూస్తాను నాయన. క్షణమైతే మా ముఖం నీ కన, నీ ముఖం మా కన రాదు. మేము ఏదన్నా బాయిల పడి సత్తాం రాయిలో, మేమేదన్నా చెర్రవాడి సత్తాం బాబా అని ఇద్దరు బిడ్డలు దర్వా చీరలు పట్టుకుని ఎక్కెక్కి పని పెడతా ఉన్నారు. ఇంట్లో కట్టడం దశపతి రాడు. ఎప్పుడైనా ఇద్దరు బిడ్డల మందలిచ్చేటోడు దశపతి రాదు. ఆనాడైన దుర్దేశ కాలం చూడు ఇద్దరు బిడ్డల మందలియాలి. ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాండే దర్వా చీరలు పట్టుకున్న ఇద్దరు బిడ్డలు నాయనా ఎప్పుడైనా నువ్వు రాంగా బిడ్డ జయమాల బిడ్డ వనమాలని మమ్మల్ని మందలి అంది నువ్వు ఇంట్లో పోకపోయేది నాయనా. ఇవాళ అవ్వకే చేదైన అంటే నీకు కూడా చేదైనవా నాయనో. నాయనవా నాయనారా చేదైన బిడ్డరావే ఓ నాయనా. నువ్వు ఎందుకు బతకాలే ఓ నాయనో. దర్వాజా చీరలు పట్టుకొని ఎక్కెక్కి పడి తండ్రి బిడ్డలు బిడ్డ దాటి ముందుకు 3 అడుగులు దశపతి రాదనుకున్నాడు. అరే ఎంత పని అయిపోయా ఇవాళ నా బిడ్డలు నేను మందలేకపోతే నేను ఎప్పుడైనా మందలిచ్చుటోని అని లోపలి వచ్చాడు. వెనక మరి దశపతి రాదు వెనక మరి ఇద్దరు బిడ్డ పెట్టుకొచ్చింది. బిడ్డ జయమాల బిడ్డ వనమాల అంటే ఇద్దరు బిడ్డలు సప్పుడు ఎత్తలేరు. దర్వా చెరవ పట్టుకొని ఎక్కి పడి ఎడతారు. ఏంటి బిడ్డలారా దర్వాజా ముఖాలు పెట్టిరేందే బిడ్డ నా ముఖం మీకు చూడబుద్ధి ఎత్తలేదు. నేను తండ్రిని కాదా ఏంది బిడ్డ గట్టి ముఖాలు పెట్టిండ్రా అని ఇద్దరు బిడ్డల బుధాలు పట్టుకొని ఇటు తిప్పిండు. ఇటు తిప్పేటోళ్ళకి ఇద్దరు బిడ్డలు ఎక్కెక్కి పడి ఎడతారు. బిడ్డ జయమాల బిడ్డ వనమాల ఎవరేమన్నారు ఎందుకంటే ఏడతారు కాదు బిడ్డలారా.
అమ్మా ఎవరెందుకు అన్నారే తల్లి వసుంధరాదేవి చిన్న చెల్లె పుట్టిన కాంచెల్లి మమ్మల్ని కనగంట చేస్తలేదు ఎందుకు పుట్టిరే మా నా గండ మీద పుట్టిరా మీరు ఆడుముండలు గోడుముండలు ఈ అడవి తన కింద మరి ఇప్పుడు ఏడుచులేనా మరి ఇది సత్తమానే బాబా పోత ఉంటే నానా అది కచ్చి అది కచ్చి ఏదన్నా బాగా పడితే మా తండ్రి చెట్టుకెడితే గుట్టకెడుతురా అని నువ్వు అది కచ్చి నాన్న నీ కొరకు 1000 గంటలతో ఎదురుతున్నావురా నాన్న మొక్కుదా బాబు తల్లన్న మాట ఆడి ఉట్టుడు పొరపాట నాన్న ఏం చేయాలి బాబు మా బాబు బతుకు పాడు బతికి మన్ను అయ్యా తల్లి అనలాంటి మాటలు అంటే ముఖం చూసి నన్న బాయిల వాడే సత్తమాని నాన్న నీ కొరకు నాన్న ఎదురు చూసి రావా నువ్వు ఎన్నడొక మాటలు లేదు నువ్వు ఖచ్చితంగా ఇంటికైతే వచ్చినాక మొదలు తొలుపుకు మా కన్నం పెట్టినాక మలుపుక్క నువ్వు వదిలినావు గంత ప్రేమగలు నువ్వు ఎట్లా కనబడతావా అని నువ్వు వచ్చరాగా రాకకు నానా ఎదురు చూసి రానే అవన్న మాటలాగే బిడ్డలారా బిడ్డ జయమాల బిడ్డ వనమాల అవన్న మాటలకు మీరు బయలుపడి సద్దమనుకున్నారా మీరల్లా చచ్చిపోతే బిడ్డలారా కన్న కడుపు గండి బాబు బిడ్డలారా బిడ్డలారా మీ అవ్వ మిమ్మల్ని ఎందుకు తిట్టింది మీ అవ్వకి ఎందుకు అట్లా వచ్చింది మీ అవ్వ నేను అడుగుతారా అండి బిడ్డలారా మీ అవ్వ అడుగుతారా మీ అవ్వ మిమ్మల్ని ఎందుకు తిట్టిందో మీ అవ్వని అడుగుతా అంతరామైతే 2 దెబ్బలు కొడతా రాని బిడ్డ రాని అని గానాడి బిడ్డలు తీసుకొని బిడ్డలు భవనాల వేడికి ఎప్పుడు వచ్చానా తన భవనాల వేడికి ఎప్పుడు వచ్చిందో